జాతకంలో గ్రహాలు బాగోకపోతే అనుకూలమైన ఫలితాలు రావు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల గ్రహాలను అనుకూలంగా మార్చుకొని సానుకూల ఫలితాలు పొందవచ్చని పండితులు వివరిస్తున్నారు. ఈ పరిహారం మీకు ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది, చాలా తేలికైనది, ఖర్చు అయ్యేది కూడా కాదు. ముందు మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, జాతకంలో బుధుడు బాగుంటేనే మీరు చేసే వృత్తి వ్యాపారం అంటే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు కలిసొస్తుంది. అలాగే శుక్రుడు లావిష్నెస్కి కారకుడు, అంటే కార్లు, బంగ్లా, ఇల్లు, సుఖము, సంతోషము ఇవన్నీ అంటే అన్ని రకాల సుఖాలకి శుక్రుడు కారణమవుతాడు. అంతేకాదు శుక్రుడు లక్ష్మీకారకుడు కూడా. జాతకంలో శుక్రుడు బలంగా ఉండాలి అంటే ఈ పరిహారం చెయ్యాలి. అలాగే శని భగవానుడి లోపముంటే ఎటువంటి పరిస్థితులు వస్తాయో మనందరికీ తెలుసు. మనం ఆయన పట్ల మనస్ఫూర్తిగా సాధన చేసినట్లయితే జాతకంలో ఉన్న దోషాలు తొలగించి కోటానుకోట్ల రూపాయలిస్తాడు. లక్షలు కాదు, కోట్లు ఇస్తాడు. దానికొక తేలికైన మార్గం తెలుసుకుందాం. ఏ విధంగా చెయ్యాలో చెప్తాను. మన ఛానల్లో ఇలాంటి తేలికైన పరిహారాలుంటాయి కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉపాయాన్ని మీరు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఈ ఉపాయం చేయడం వల్ల బుధుడు, శుక్రుడు, శని భగవానుడు ముగ్గురూ కూడా మీకు అనుకూలంగా మారతారు. ఎలా చేయాలో చెప్తాను. ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో 3 పదార్థాలు కావాలి. మొదటి పదార్థం యాలకులు. సుగంధ ద్రవ్యాల్లో యాలకులు మొదటి స్థానం ఉంటుంది. అలాగే బాదం పప్పు మనం రోజూ రెగ్యులర్గా ఆహారంగా వాడుతూ ఉంటాం. అది కూడా మనం ఆయిల్ తీయడానికి ఆరోగ్యపరంగానే వాడుతాం. అలాగే కొబ్బరి నూనె. ఏ రోజునైనా ఈ ఉపాయం చేయొచ్చు. దీనికి ఏమీ స్నానమూ నిబంధన ఏమీ లేదు. ఈ ఆయిల్ని పెట్టుకునేటప్పుడు మాత్రం నిబంధన ఉంటుంది. అది మాత్రం గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిగా మీరేం చేస్తారంటే బాదం పప్పులు అలాగే యాలకుల్ని పౌడర్ చేసుకోండి. ఎంత కావాలి? కొద్దిగైనా పర్వాలేదు, ఎందుకంటే ఎక్కువ రేటుంటాయి కాబట్టి కొద్దిగా తీసుకోండి. ఒక గిన్నె పొయ్యి మీద పెట్టి అందులో కొబ్బరి నూనె వేసి మీరు పొడి చేసి పెట్టుకున్న బాదం పప్పు, యాలకుల పొడిని అందులో వేయండి. చక్కగా మరగబెట్టండి. ఎక్కువ కూడా కాదు, కొద్దిగా మరగబెట్టండి. తర్వాత దించి పక్కన పెట్టుకోండి. రెండో రోజు ఉదయాన్నే మీరు ఈరోజు సాయంత్రం చేశారనుకోండి, రేపు ఉదయాన్నే దానిలో ఉన్న ఏదైతే యాలకులు, బాదం పప్పు అంటే పౌడర్ వేశాం కదా, దాన్ని చక్కగా ఫిల్టర్ తీసుకొని దాంట్లో వేసి నూనె మాత్రమే తీసుకోండి. ఈ నూనెని ప్రతిరోజు రాత్రి పడుకునే సమయంలో ఆడవారైనా మగవారైనా మీ బొడ్డు లోపలి భాగం పైభాగంలో కొద్దిగా అంటే కొద్దిగా తీసుకుని రాసుకోండి. వారం నుంచి 15 రోజుల్లో మీ శరీరం మనీ మ్యాగ్నెట్గా మారుతుంది. శని భగవానుడు, బుధుడు, శుక్రుడు ముగ్గురు కూడా మీకు అనుకూలంగా మారతారు. అంటే ఇందులో పదార్థాలు ఏదైతే వేశామో ఈ పదార్థాలు శుక్రకారకత్వానికి సంబంధించినవి, బుధుడికి సంబంధించింది, శని భగవాన్కి సంబంధించిన పదార్థాలు. ఇలా చేయడం వల్ల మీకు ఐశ్వర్యము, సుఖము, సంతోషము, వ్యాపార అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి అన్ని రకాలుగా కలిసివస్తాయి. కాని రాత్రిపూట మాత్రమే రాయాలి, పగలుపూట రాయకూడదు. అది కూడా పోయకూడదు. కొద్దిగా రాసుకోండి. అత్యంత అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. ప్రయత్నం చెయ్యండి, ఫలితాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.